హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రెండోసారి కూడా శ్రీజ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. టెంపరీ హౌస్మేట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆడియన్స్ అభిప్రాయం మేరకు రెండోసారి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఇక శ్రీజని ఈరోజు స్టేజ్ పైకి తీసుకువచ్చిన నాగార్జున తనతో మాట్లాడి ఆ తర్వాత తన ఏవీని చూపించడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత యాజ్ యూజువల్ బిగ్ బాస్ బజ్లో మరోసారి పాల్గొన్నది శ్రీజ. దీంతో బిగ్ బాస్ బజ్లోకి చాలా విచిత్రంగా ఎంట్రీ ఇప్పించిన శివాజీ ఆ తర్వాత తన మార్క్ ప్రశ్నలతో శివాజీ శ్రీజాని ఉక్కిరి బిక్కిరి చేశాడనే చెప్పవచ్చు. మొదటిసారి బజ్లోకి వచ్చినప్పుడే శ్రీజాకి చుక్కలు చూపించిన శివాజీ రీఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్ళి కరెక్ట్గా 3 రోజులే హౌస్లో ఉండి బయటకు వచ్చిన శ్రీజాకి మరోసారి పట్టపగలే చుక్కలు చూపించాడనే చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బజ్లోకి వెళ్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. అలాగే శ్రీజాకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది అపోజ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఇక బజ్లోకి వచ్చి హాట్ సీట్లో కూర్చున్న శ్రీజాకి శివాజీ తన మొదటి ప్రశ్నగా, శ్రీజ నువ్వు రీఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్ళావు కదా, ఇంత త్వరగా వస్తావు అని అనుకున్నావా అని ప్రశ్నిస్తే, నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్, ఇంత త్వరగా ఈ విధంగా అవుతుంది అనుకుంటే నేను అస్సలు హౌస్లోకి వెళ్ళేదాన్నే కాను, కరెక్ట్గా నామినేషన్ చేసేసి నా దారిన నేను వెళ్ళిపోయేదాన్ని మా ఇంటికి, కానీ ఏదో రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు కదా, కనీసం 2-3 వారాలైనా ఉందామని వెళ్ళాను, కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అనుకోలేదు, కానీ ఆడియన్స్ ఓట్ల ప్రకారమే ఈసారి బయటకు వచ్చినందుకు అదో రకమైన హ్యాపీ అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత నువ్వు ఈసారి ఇంట్లోకి వెళ్ళగానే తనూజని టార్గెట్ చేశావు, ఎందుకు, బయట తనూజ టాప్లో ఉంది కాబట్టి అందుకే టార్గెట్ చేసావా అంటే, లేదు సార్ అది నేనేం టార్గెట్ చేయలేదు, నేను చెప్పింది అక్షర సత్యం, ఆమెతో ఎవరు బాండింగ్స్లో ఉన్నా కూడా వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంది, నేను బయట గేమ్ చూశాను కాబట్టే దాని ప్రకారమే మాట్లాడాను, అంతకు మించి నేనేం మాట్లాడలేదు అంటూ తనూజ గురించి అయితే చెప్పింది. మరి రెండోసారి వెళ్ళినప్పుడు తనూజతో ఎందుకు క్లోజ్గా మూవ్ అవ్వలేదు అంటే, వాళ్ళే నాతో మూవ్ అవ్వలేదు, ఇక నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలి అనిపించింది, అంతే, అవసరమైనప్పుడు మాట్లాడాను అంటూ శ్రీజ అయితే చెప్పింది. ఇక కళ్యాణ్ గురించి అడిగితే, కళ్యాణ్కి ఈసారి మొత్తం అర్థమయ్యేలా చెప్పాను, కానీ కళ్యాణ్ ఇంకా తనూజ మాయలోనే ఉన్నాడేమో అనిపిస్తుంది, తనూజ మాయలో నుంచి బయటికి వచ్చే వాడికి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అంటూ చెప్పింది. ఇక డెమాన్ అలాగే రీతు గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే, సార్ ఆ ఇంట్లో వాళ్ళ గొడవలు పడేటి చూస్తుంటే నాకు ఇంట్లో చూసేదానికే ఇబ్బందిగా ఉంది, ఇక బయట ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోగలను, వారు అది ఎంత త్వరగా మార్చుకోగలిగితే అంత బెటర్, లేకపోతే ఇద్దరి గేమ్ అస్సాం ట్రైన్ ఎక్కేస్తుంది అంటూ శ్రీజ అయితే చెప్పింది. ఇక మాధురితో పోతూ పోతూ గొడవ పెట్టుకొని లోపలికి వెళ్ళావు, ఆ తర్వాత మంచిగా క్లోజ్ అయ్యావు అంటే, మాధురి గారే లోపల మంచిగా మాట్లాడారు, అందుకే నేను కూడా మంచిగా మాట్లాడాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ చెప్పింది. ఇక ఇమ్మాన్యుయల్ గురించి ఏం చెప్తావు అంటే, ఇమ్మాన్యుయల్ అన్న గతంలో లాగా ఇప్పుడు లేడు సార్, మంచి స్ట్రాటజీస్ ఉపయోగించి కరెక్ట్గా ఎవరిని ఎలా తొక్కి పెట్టాలో, ఎవరిని ఎలా హింసించాలో కరెక్ట్గా ఆలోచించి దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాడు, ఎవరికి ఎలా గొడవలు పెడుతున్నాడో కూడా బాగా అర్థమవుతుంది అంటూ చెప్పింది శ్రీజ. మొత్తంగా ఈ సీజన్లో 2 సార్లు ఎలిమినేట్ అయిన మొట్టమొదటి కంటెస్టెంట్ నువ్వే శ్రీజ అంటే అది నా బ్యాడ్ లక్ సార్ అంటూ చెప్పడంతో, మరి నీ అభిప్రాయం ప్రకారం బయట చూసావు, లోపల చూసావు, మళ్ళీ బయట చూసావు, మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చావు కదా, ఎవరు ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అని అంటే, సార్ ప్రస్తుతానికి 4గురికైతే ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ 4గురిలో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి ఉన్నారు. మరి ఈ 4గురిలో ఎవరికైనా కూడా ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పింది శ్రీజ. సో మొత్తంగా శ్రీజ బిగ్ బాస్ బజ్ అంటే రీఎంట్రీ బిగ్ బాస్ బజ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.